తెలుగుదేశం వర్గాల్లో టెన్షన్ నెలకొంది. కాసేపట్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై తీర్పు వెల్లడించనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. స్కిల్స్ కేసులో తాను తప్పు చేయలేదని, అరెస్ట్ చెల్లదని సిఐడి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని చంద్రబాబు సుప్రీంలో వేసిన క్వాష్ పిటిషన్పై మరికొన్ని గంటల్లో తీర్పు వెలువడనుంది. ఇక అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే అరెస్ట్ చేశారని, స్కిల్ కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో మాజీ మంత్రి చంద్రబాబు లీవ్ పిటిషన్ వేశారు. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు నమోదు చేశారు. దీనిపై కూడా సుప్రీంను ఆశ్రయించారు చంద్రబాబు తరపు లాయర్లు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసు క్వాష్ పిటిషన్పై తీర్పు వెల్లడైన తర్వాతే ఫైబర్ నెట్ కేసు పిటిషన్పై విచారణ చేస్తామని సుప్రీంకోర్టు చంద్రబాబు లాయర్లకు తేల్చి చెప్పింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం కూడా కేసు వేసింది. దీన్ని కూడా పెండింగ్లో పెట్టింది సుప్రీంకోర్టు. ఈ రెండు కేసుల విచారణ ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు అప్పటి నుంచి కోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టులో కూడా ఆయన క్వాష్ పిటిషన్ కొట్టేసింది. ఆ మరుసటి రోజే సెప్టెంబర్ 23న సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A వర్తిస్తుందని చంద్రబాబు తరపు లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రా, అభిషేక్ మను సాంఘ్వీలు వాదించారు. అయితే 2015-16 సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది. నేరం జరిగిన సమయంలో 17A సెక్షన్ లేదు. నిజాయితీ గల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుంది. చంద్రబాబుకి ఈ సెక్షన్ వర్తించదని ప్రభుత్వం తరపు సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్లు వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్ చేసిన 5 రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం ఏంటని, ఈ కేసు ట్రయల్ దశలో ఉండగానే సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదని సిఐడి వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై కాసేపట్లో తీర్పు వెల్లడించనుంది ద్విసభ్య ధర్మాసనం. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, మెయిన్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 17A చుట్టే తిరుగుతోంది. మొత్తం ఒకళ్ళు వర్తించదని, ఒకళ్ళు వర్తిస్తుంది అని అన్నట్టుగా ఒక వాదనలు వినిపించారు. ఓవరాల్ అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్కిల్ స్కామ్ కేసులో ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెలువరించబోతోంది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో సర్వత్రా ఈ జడ్జిమెంట్ పైన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఈ కేసును కొట్టివేయాలని, క్వాష్ చేయాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన చాలా సుదీర్ఘంగా సుప్రీంకోర్టు వాదనలు విన్నది. ఆ తర్వాత అక్టోబర్ 17వ తేదీన, గత ఏడాది అక్టోబర్ 17వ తేదీన ఈ కేసు జడ్జిమెంట్ను రిజర్వ్ చేసింది. సో 3 నెలల తర్వాత ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈరోజు ఈ కేసుకు సంబంధించిన తీర్పును వెలువరించబోతుంది. ఆ తీర్పు ఎలా వస్తుందనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. నిజానికి ఈ కేసులో చంద్రబాబు నాయుడు ప్రధానంగా 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. ఈ అంశానికి సంబంధించి సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసి అనేక ఆధారాలు సంపాదించింది. ఇందులో దాదాపు 24 కోట్ల రూపాయలు నేరుగా టీడీపీ బ్యాంక్ అకౌంట్కు వెళ్ళాయని కూడా ఇప్పటికే సిఐడి కొన్ని రికార్డ్స్ అన్ని కూడా సమర్పించినటువంటి పరిస్థితి. సో ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరుగుతోంది. దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ కేసును కొట్టివేయాలని చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిజానికి ఈ కేసులో తాను తప్పు చేయలేదని ఎక్కడా చంద్రబాబు నాయుడు చెప్పడం లేదు. కానీ ఇందులో గవర్నర్ అనుమతి తీసుకోకుండా తనపైన కేసు పెట్టారనేటువంటి ఒక టెక్నికల్ రీజన్, ఒక సాంకేతిక కారణాన్ని సాకుగా చూపుతూ ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఆయన ముందుగా హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు చంద్రబాబు అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టుకు వచ్చారు. సో సుప్రీంకోర్టులో కూడా అదే వాదన
తీసుకొచ్చారు. సాంకేతికమైనటువంటి కారణాన్ని ఆయన చూపుతున్నారు. ప్రభుత్వం ఏదైతే గతంలో ఉన్నటువంటి సెక్షన్ 17A ఉందో గవర్నర్ అనుమతి తీసుకోకుండా తనపైన సిఐడి కేసు పెట్టింది కాబట్టి ఆ టెక్నికల్ రీజన్స్ ఫాలో కాలేదు కాబట్టి ఈ కేసును కొట్టివేయాలనేటువంటి ఒక వాదన తీసుకొస్తున్నారు. కానీ ఈ కేసులో చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు, ఈ డబ్బు దుర్వినియోగం కాలేదు అనేటువంటి అంశాన్ని వారు ఎక్కడా ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో క్లియర్గా ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రజాధన 371 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్టుగా ఇప్పటికే అనేక సాక్ష్యాధారాలు కూడా బయటికి వచ్చాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ, జీఎస్టీ, ఇంటెలిజెన్స్ వీరందరూ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి అనేక సమాచారాన్ని కూడా సిఐడితో షేర్ చేసుకున్నాయి. ఒక షెల్ కంపెనీస్కి సూట్ కేస్ కంపెనీలకు ఈ ప్రజాధనాన్ని అంతా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా రిలీజ్ చేసిన ఈ డబ్బంతా కూడా షెల్ కంపెనీలకు వెళ్ళినటువంటి విషయాన్ని ఇప్పటికే జీఎస్టీ పసిగట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం ధనాన్ని కూడా క్లియర్గా తెలుగుదేశం పార్టీకి పంపించేందుకే చంద్రబాబు నాయుడు ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక పథకాన్ని తయారు చేసి మొత్తం ప్రజాధనాన్ని కాజేశారనేదే ప్రధానమైనటువంటి అభియోగం. సో ఈ అంశాన్ని పైన మాట్లాడకుండా కేవలం సాంకేతికంగా కొన్ని కారణాలను చూపి అందులో గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి దీన్ని కేసును కొట్టేయాలని చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారనేది ప్రభుత్వం చెప్తుంది. సో ఆ నేపథ్యంలో ప్రభుత్వం కూడా తన వాదనలు వినిపించింది. ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్స్ ముకుల్ రోహ్తగి తన వాదనలు వినిపించారు. దాదాపు 3-4 రోజుల పాటు చాలా డెప్త్ ఆర్గ్యుమెంట్స్ కన్నా విన్నటువంటి పరిస్థితి. క్లియర్గా ఈ కేసులో ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు పెట్టారో సెక్షన్ 17A అనేది 2018లో వచ్చింది. కానీ అంతకంటే ముందే ఈ కేసుకు సంబంధించినటువంటి అంతర్గత విచారణ ప్రారంభమైనటువంటి విషయాన్ని క్లియర్గా ప్రభుత్వం ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2015 నుంచి 16 సమయంలోనే ఈ నిధుల విడుదల జరిగింది కాబట్టి అప్పటికి సెక్షన్ 17A అనేది అమల్లోకి రాలేదు కాబట్టి దీన్ని ఆ కేసుకు ఆ నేరానికి వర్తింప చేయలేము. కాబట్టి డెఫినెట్గా ఈ కేసులో సెక్షన్ 17Aకి సంబంధించినటువంటి ఇంప్లికేషన్ కానీ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అవసరం లేదు, దానికి వర్తింప చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది ప్రభుత్వం చేసినటువంటి వాదన. సో ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠ కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంటకు దీనికి సంబంధించిన తీర్పు వెలువడబోతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.